ఓటుకు కోట్ల కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నారా లోకేష్ డ్రైవర్ కొండలరెడ్డి జిమ్మీ బాబులకు కొందరు అధికారులు, రాజకీయ నేతలు సహకరించినట్లు తెలంగాణ ఏసీబీ ఆధారాలు సేకరించింది. 2-3 రోజుల్లో నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఓటుకు నోటు కేసులో తాజా అప్డేట్స్ ఏంటి? సతీష్, ఈ కేసుకు సంబంధించి ఏసీబీ మరిన్ని ఆధారాలను సేకరించి ప్రధానంగా ఓటుకు నోటు కేసులో ఏదైతే అక్యూజ్ నెంబర్ 4 గా ఉన్నటువంటి మత్తే జెరూసలేం గతంలో హైకోర్టును ఆశ్రయించడం కంటే ముందు హైదరాబాద్ నుంచి పారిపోవడానికి కొంతమంది ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, అదేవిధంగా పోలీసులు సహకరించినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జిమ్మీ బాబు, ఎవరైతే మరొక టీడీపీకి సంబంధించిన నాయకుడు ఉన్నారో, ఆయనకు కూడా నోటీసులు ఏసీబీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన కూడా హైదరాబాద్ నుంచి ఏపీకి పారిపోవడానికి కొంతమంది సహకరించారు అనేటువంటిది కాల్ డేటా ఆధారంగా కావచ్చు, వివిధ ఆధారాల ద్వారా తెలంగాణకు సంబంధించిన ఏసీబీ సాధించింది. దీనిలో భాగంగా పొలిటీషియన్స్ కు అదేవిధంగా పోలీసులకు నోటీసులు ఇవ్వడానికి రంగం చేస్తుంది. సోమ లేదా మంగళవారాల్లో వాళ్లకు నోటీసులు ఇచ్చే అవకాశం తెలుస్తుంది. కొండలరెడ్డిని కూడా అదే విధంగా సేవ్ చేయడానికి కొంతమంది ప్రయత్నించారు. దానికి సంబంధించి కూడా డాటా మా దగ్గర ఉంది. ఈ కేసులో కొంతమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీస్ అధికారులు వీళ్ళకి సహకరిస్తున్నారు, వీళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు సహకరించారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తానికి ఆధారాలతో సహా తెలంగాణ ఏసీబీ సాధించింది. దీనిలో భాగంగానే 2-3 రోజుల్లో నోటీసులు ఇచ్చేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సతీష్, ఇస్మాయిల్, కొండలరెడ్డి జిమ్మీ బాబులకి సోమవారం కల్లా నోటీసులు ఇవ్వచ్చా? ఏసీబీ స్పీడ్ ఇదే కొనసాగుతుందంటారా, తగ్గొచ్చా? ప్రధానంగా ఇప్పటికే కొండలరెడ్డి అదేవిధంగా జిమ్మీ బాబులకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే వీళ్లకు సహకరించినటువంటి ఎవరైతే కొంతమంది పోలీసులు ఉన్నారో, కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. దాదాపు 7 నుంచి 8 మంది ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. వీళ్ళకు సంబంధించి ఆ సహకరించిన వాళ్లకు నోటీసులు ఇచ్చేందుకు ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నారు. సోమ లేదా మంగళవారంలో ఈ నోటీసులు ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది అని ఒక ఏసీబీలో ఉన్నటువంటి ఒక అధికారి చెప్పినటువంటి పరిస్థితి.